వెల్కమ్ టు D5 న్యూస్. ప్రతినిత్యం సత్యంతో మీ ముందుకు. కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి కాండ్రకోట ఆ గ్రామం ఏదైతే ఉందో అది ఇప్పుడు దెయ్యాల కోటగా మారిందంటే అవును అంటున్నారు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు. కాణుడు అనేటటువంటి రాజు పరిపాలించాడు కాబట్టి ఆ ప్రాంతానికి కాండ్రకోట అనేటటువంటి పేరైతే వచ్చింది. అంటే కాండ్రకోట దానికి కాదు, నూకాలమ్మ జాతరకి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆ గ్రామం ఇప్పుడు అక్కడ దెయ్యం తిరుగుతోంది అనేటటువంటి వార్తలకి అయితే కేంద్ర బిందువు అయితే అవడం అయితే జరిగింది. సో ఈ దెయ్యం మంగళవారం సినిమాలోలాగా కేవలం మంగళవారమే కాదు, బుధవారం, గురువారం, శనివారం తేడా లేకుండా ప్రతిరోజు గత సంక్రాంతి నుంచి ఇప్పటివరకు అంటే దాదాపుగా 20 రోజుల నుంచి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కనిపిస్తోంది అని అయితే అక్కడ చెప్తున్నారు. సో నిజంగా తిరుగుతున్న దెయ్యమా లేకపోతే దెయ్యం లోపంలో ఉన్నటువంటి మనిషి అనేటటువంటి విషయాన్ని నిగ్గుదేల్చడానికి మా D5 బృందం అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ నిజాన్ని వెలికితీసే ప్రయత్నం అయితే చేశాము. సో ఆ నిజానికి సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం. సో మనం ఇప్పుడు ఉన్నాము కాండ్రకోట గ్రామంలో. ఈ గ్రామం యొక్క పరిస్థితి ఎలా తయారైందంటే ఇదిగో కాండ్రకోట అంటే అవిగో క్షుద్ర పూజలు అన్నట్టయితే తయారైంది. అంటే గత ఒక 20 రోజులుగా ఇక్కడైతే ఒక వింత ఆకారము తిరుగుతోంది. అలాగే అది అటు జంతువులకి మనుషులకి అందరికీ కూడా హాని కలిగిస్తోంది అని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. అసలు నిజంగా ఇక్కడ తిరుగుతున్నటువంటి దెయ్యమా, భూతమా, మనిషి, అఘోరయ, లేకపోతే వీటన్నిటికీ మించి ఎవరైనా అసాంఘిక శక్తులు ఏమైనా వెనకాల చేరి వీటన్నిటిని కల్పిస్తున్నాయా అనేటటువంటి సందేహాలు, పలు అనుమానాలు అయితే ఉన్నాయి. సో వాటిని నివృత్తి చేసుకోవడానికి D5 న్యూస్ టీమ్ తోటి అయితే మేమైతే వచ్చాము. అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కలిసి ప్రత్యక్షంగా దాన్ని చూసినటువంటి ఆ దెయ్యం ఏదైతే ఉందో దాన్ని చూసామో అని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా కలిసి ఇక్కడ పరిస్థితుల్ని తెలియజేసే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ టు D5 స్పెషల్ స్టోరీ. సో ఈ కాండ్రకోటకు సంబంధించినటువంటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు మనతో ఉన్నారు. అసలు ఆయన అడిగి నిజంగా కనిపించినటువంటిది దెయ్యమా, భూతమా, మనిషా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఆకతాయిలు పని అనేటటువంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈయన్ని అడగడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క దీన్ని భయపడి ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన కన్సల్ట్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఒక పెద్ద హోమాన్ని అయితే నిర్వహించారు. అసలు ఆ హోమాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటి, ఒకళ్ళు నిర్వహించిన తర్వాత జరిగిన ఫలితం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే అసలు ముందు జరిగింది ఏంటి చెప్పండి, తర్వాత హోమం గురించి వద్దాం. అసలు అంటే ఏం జరిగింది, ఆ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు అసలు దానికి సంబంధించి? అంటే గ్రామంలో కొద్ది రోజులుగా గత 15 రోజుల నుంచి దగ్గర సంక్రాంతి వెళ్ళినప్పటి నుంచి కూడా మా గ్రామంలో ఊరి పొలిమేరలో ఏదో తెలియని దుష్టశక్తి తిరుగుతుందని, కొంతమంది పొలంలోకి వెళ్ళి చేలో పనులు చేసుకునేవారు, రైతులు, అటుపక్కగా వెళ్ళినటువంటి కుర్రవాళ్ళు అందరూ కూడా రాత్రి సమయంలో చూసామని, ఓ మనిషిని చూసామని మా దగ్గరికి వచ్చి భయపెట్టాడని, కేకలు వేశాడని చెప్పడం జరిగింది. అలాగే ఆ ఊరి పొలిమేరల చివర ఏవో తెలియని గీతలు ముగ్గులు కింద వేసి రాక్షస బొమ్మల కింద అయ్యి గీసి అక్కడ నిమ్మకాయ, పసుపు, కుంకుమ, ఎండుమిరపకాయలు లాంటివి జల్లి అందరినీ భయభ్రాంతులు చేశాడండి. కొన్ని రోజులు అలాగే భయపడ్డారు గ్రామంలో ప్రజలందరూ కూడా. వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించాలని నేనైతే నేరుగా చూడలేదండి ఆ శక్తిని. కొంతమంది, ఒకరు ఇద్దరు కాదు, దగ్గర 20 మంది 25 మంది దాకా ఆ శక్తిని చూడడం జరిగింది. అంటే దాన్ని అయితే కొంతమంది చూసి మీకు చెప్పారు. సో ఇక్కడ హోమం చేశారు కదా, అంటే ఆ హోమం ఏం హోమం చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? అది అష్టభైరవ సహిత మహాచండీ హోమ కార్యక్రమం చేశామండి. అమ్మవారు దుర్గాదేవి ఏ విధంగా రాక్షసుల సంహరణ చేశారో తెలియజేసే వృత్తాంతమే చండీ సప్తసతి హోమ కార్యక్రమం. అటువంటి చండీ హోమ కార్యక్రమం చేస్తే ఈ గ్రామానికిలో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ పారిపోతాయని, అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉంటారని, వాళ్ళలో ఉన్నటువంటి భయం తొలగిపోతుందని చెప్పే ఉద్దేశంతోనే గ్రామ ప్రజలందరూ కోరిక మేరకు ఆ రోజున ఇక్కడ అష్టభైరవ సహిత మహాచండీ హోమ కార్యక్రమం జరిపించండి. మీరైతే చండీ హోమం అయితే జరిపించారు. సో గ్రామంలో వచ్చినటువంటి అతను ఏవో కొన్ని ముగ్గులు వేసి, నిమ్మకాయలు వేసి, మిరపకాయలు వేసి చేశాడు. అంటే నిజంగా వాటికి ఏమైనా అర్థం ఉందా, నిజంగానే అవి ప్రజల్ని భయపెట్టేటటువంటి లేదా వాళ్ళకి అపకారం జరిగేటటువంటి పరిస్థితులు, అంటే ఆ ముగ్గు వల్ల కానీ అతను చేసినటువంటి పూజల వల్ల కానీ ఏమైనా ఉందా? అసలు తను చేసిన ముగ్గుల వల్ల అయితే భయభ్రాంతులు అవ్వలేదు కానండి ఎవరోనే. ఎందుకంటే తను వేసిన ముగ్గులు ఏవో చిన్నపిల్లల చేష్టల కింద, అంటే దానికి సంబంధించిన అయినా అవి పూర్తిగా దానికి సంబంధించినట్టు వేయలేదండి. ఏవో పిచ్చి గీతల కింద గీసాడు, గీయడం వాటి మీద కొద్దిగా పసుపు కుంకుమ ఏదో జల్లాడు. పూర్తిగా
పూర్తిగా దాన్ని చిత్రీకరించలేదు బొమ్మలు. తను కేవలం మనుషుల దగ్గరికి వెళ్ళి అరుపులు అరిచి రాత్రులు ఇంటి మీద తిరిగి ఈ విధంగా కనిపించడం వల్లే భయపడ్డారు తప్ప ఆ ముగ్గులు చూసి అయితే ఎవరు భయపడలేదండి. ప్రతిరోజు కేవలం ప్రతి వీధిలో కూడా 20 మంది 30 మంది కొర్రలు పట్టుకుని తిరిగారండి. రాత్రి తెల్లవారులు కూడా ఎవరు భయపడారని ఏం లేదు. అంటే ఇళ్ళ మీదకి వెళ్ళేటప్పటికి ఆడవారు పిల్లలు కొంచెం భయభ్రాంతులు అయ్యారండి. మగవాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా తిరిగారు. మా ఊర్లో వాళ్ళందరూ దాన్ని దొరికితే పట్టుకుందామనే ప్రయత్నం చేశారండి అందరూ కూడా. ఇక్కడ స్థానికుల కథనం అయితే ఒక రకంగాను, ప్రత్యక్ష సాక్షుల కథనం ఇంకో రకంగాను ఉంది. కాండ్రకోట గ్రామంలో ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకసారి అడిగి అంటే ఈ యొక్క సంఘటనకి సంబంధించి దీంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈ యొక్క ఊళ్ళో దెయ్యం తిరుగుతుందో లేకపోతే దెయ్యం వేషం వేసుకుని మనిషి తిరుగుతున్నాడో ఏదో జరుగుతుంది. సో ఈ జరుగుతున్నటువంటి యొక్క కథనం అంటే మీరు నమ్మాలనిపిస్తుందా, నమ్మకూడదు, నిజంగా ఉందా లేదనిపిస్తుందా? అసలు ఆ దృష్టిలో అయితే నమ్మకూడదండి. నమ్మకూడదు అంటే ఎందుకు అనుకుంటున్నారు అలా? మీరు చూసారా? చూడలేదు కదండి. చూడలేదు చెప్తున్నాడు. అది చెప్పింది నమ్మేయడం పని ఏముందండి? ఎవడు కల్పిస్తున్నాడో ఏటో అది తెలియదు కదండి. అది అంటే ఇప్పుడు కల్పిస్తున్నారు అనుకుంటే ఒకవేళ అంటే కారణం ఏమై ఉంటుంది? కారణం ఏముందంటే ఆడికి ఏం ప్రయోజనం ఏముండదండి. అడిగి ఏదో చేయాలని చెప్పి ఎవడో మందు ఆగినోడు లేకపోతే ఉంటుంది. అది కొంతమంది అంటారు అక్కడ చూస్తున్నాడు మా అయిపోతున్నాడు కనికొట్టు కడుతున్నాడు అంటున్నారు. మరి కనికొట్టు కడుతున్నాడు అంటే మరి దానికి ఇంతకైతే మోళీ కూడా చేసిపోడండి. పెట్టుకొని పవన్ తీయడం చేసిపోడు మనకి కళ్ళకి అంతలు కట్ చేసి. కొంతమంది ఏమన్నారంటే అక్కడే ఉంటున్నాడు కనికొట్టు కడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మాలన్నది అంటే మీరు ఏదో ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారంటే ఏమి ఉండొచ్చు మేబీ దీనికి వెనక కారణం. ఏదో తలుపులు కొట్టినాడండి. అది వాటిలో ఈత కొద్దిలో కాపాడలేదండి. ఒకనాడు 400 జనం తిరిగాడు మా కుర్రోళ్ళు అంతాను. మొత్తం ఎన్ని తిరిగి ఎక్కడే కాపాడలేదండి. మరి ఎక్కడ మాయమైపోతున్నాడండి అది? ఒకనాడు ముగ్గులు వేస్తున్నాడండి. ఒకనాడు ఏదో ఎనిమిరగాయలని బుగ్గులు పెడుతున్నాడు. ఒకనాడు లజ్జ వేస్తున్నాడండి. ఒకనాడేమో లేదో మేకని వేసింది అన్నారు. అక్కడికి కొండకి వెళ్ళామండి. మరి ఎంతమంది ఎక్కడ ఏ రక్తంగా ఏమి లేదండి. మేక తిన్నదన్నది అబద్ధం అండి. కుక్కలు ఏ తినేసి ఉంటాయండి. అదే స్పాట్లో మళ్ళీ 4 గంటలు చంపేసారు. ఏ గుడి ప్రాంతం నుంచి ఈ అఘోర లేదా క్షుద్ర మాంత్రికుడు వస్తున్నాడు అని చెప్పారో ఆ ఆలయానికి చేరుకున్నాం. కాండ్రకోటలో వివాదాలకి మొదలు ఏదైతే ఉందో అది శివాలయం వెనకాల నుంచే స్టార్ట్ అయింది. శివాలయం వెనకాల ఉన్నటువంటి పొలాల్లోంచే అతను వస్తున్నాడు గ్రామంలోకి. మళ్ళీ గ్రామంలోంచి మళ్ళీ ఏదైనా సంఘటన జరిగితే ఆ వెనక్కి వెళ్ళి మాయమైపోతున్నాడని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఈ శివాలయం వెనక్కి వెళ్ళి ఒకసారి ఆ ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అసలు నిజాన్ని వెలికితీసే ప్రయత్నంలో మమ్మల్ని ఇక్కడ చారిత్రక అవశేషాలు కొన్ని ఆకర్షించాయి. అవేంటి అని ఆరా తీయగా అక్కడి వాళ్ళు చెప్పిన వివరాలు మమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేశాయి. కాండ్రకోట అనేటటువంటి గ్రామానికి ఆ పేరు ఏంటంటే కాణుడు అనేటటువంటి ఒక రాజు ఇక్కడ పరిపాలించారు. దానికి సంబంధించినటువంటి కోటకి సంబంధించినటువంటి అవశేషాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఒకసారి చూద్దాము. ఇక్కడ ఎప్పటి నుంచో అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఈ కోట గోడ యొక్క అవశేషాలు అయితే ఈ ఊళ్ళో మనకి అక్కడక్కడ కనబడుతున్నాయి. ఇది చూసారు కదా ఈ మట్టి గోడలు. వెనకాల ఉన్నటువంటి ఆ పొలాల్లో నుంచి అయితే ఆ యొక్క అఘోర అవ్వచ్చు లేకపోతే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గోడల్ని తవ్వి నిర్మాణాలు చేసుకున్నటువంటి స్థానికులకి చాలామందికి కూడా ఈ యొక్క అవశేషాల నుంచి కొంతమందికి కొన్ని నాణ్యాలు లభ్యమయ్యాయి. కొంతమంది అయితే నిధులు దొరికాయి అని కథలైతే చెప్పుకున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో అనేటటువంటి తెలియదు కానీ బట్ కొంతమందికి అయితే నాణ్యాలు దొరకడం అయితే నిజమని అయితే చెప్తున్నారు. సో ఒకవేళ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అంటే నిధుల తవ్వకాలకి అడ్డంగా గ్రామస్తులు ఉన్నారని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం వల్ల జరుగుతున్నాయా లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయా అనేటటువంటి కూడా ఒకసారి కొంతమందిని అడిగి మనం తెలుసుకుందాం. మనతోటి ఈ గ్రామంలో ఉన్నటువంటి స్థానికులు ఒకరు ఉన్నారు. అసలు ఆయన అడిగి ఈయనైతే ప్రత్యక్షంగా చూశారని అయితే ఆయన చెప్తున్నారు. సో ప్రత్యక్ష కథనం ఏంటనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు అతను వచ్చాడా, మీరు చూసారా, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఆయన ఎలా పెట్టుకుంటూ వచ్చాడండి ఒక 4 రోజులు. నమ్మలేదు. అలా వచ్చి మా మకం పక్క వచ్చి దిమ్మ దగ్గర ఆ సైడ్ ఉండి బొమ్మేసి ముగ్గెట్టి కుంకుమ పూజ చేసి అత్యంతలు పూజ చేసి మిరగాయలు వేసి ఈ వ్యవహారాలన్నీ చేసాడండి. చేస్తే దడి శబ్దం అయింది. దడి ఎప్పుడైతే శబ్దం అయిందో నేను లేచి వచ్చాను. నాతో పాటు కుక్క వచ్చింది. కుక్క నాకంటే ముందర వెళ్ళి అతని కాళ్ళలో పడిపోయిందండి.
వాడి దగ్గర ఉన్నది ఏంటంటే ఇలా ముసుగు వచ్చేసుకుని ఇక్కడ దాకా ముసుకుంది, ఇక్కడి నుంచి ఏమీ లేవు. మడిసే మామూలుగాని పరిగెట్టలేదు, దూకాడు. ఈ కుక్క వెళ్ళి అక్కడికి వెళ్ళి అరకన్నా నా దగ్గరికి వచ్చేస్తాను, నేను భయపడి ఆగిపోయాను. ఆగిపోతంలో కుక్క నా దగ్గరికి వచ్చేసింది. ఇంకో 4 కుక్కలు వచ్చాయి, మాట్లాడలేదు. 1 సెకండ్ ఉండి 2 దూకులు దూకి అలా చెడు తప్పించి పారిపోడండి. ఇంక నేను లోనికి వెళ్ళి 2:10 నిమిషాలు అవుతుంది, టైం చూశాను. 2:10 నిమిషాలు ఎప్పుడు టైం, ఇంత టైం అయిందని నాకు ఈ జనాన్ని ఎక్కడ చూసినా కాపాడకపోతే లోన పోయి సెల్తో ఫోన్ చేద్దారనుకుంటే డబ్బులు అయిపోయి సెల్లో ఇంకెవరికీ చేయలేకపోయాను. తెల్లారగట్లు వచ్చినప్పుడు ఆ దిమ్మే కూర్చుంటామండి. 4 గంటలు లేచి వచ్చి చూతులో దిమ్మేది ఇవన్నీ ఉన్నాయి. అత్యంతలో కుంకుమ, పసుపు, ఎండుమిరగాయలు, ఓ బొమ్మ, ఒక ముగ్గు, ఇవన్నీ చేసి ఉన్నాయి దాని మీద. అదే కనిపించినటువంటిది దెయ్యం అయితే కాదు, మనిషే. మనిషి రూపంగానే ఉన్నాడు. దెయ్యం అని చెప్పలేను, మనిషి అని చెప్పలేను. నల్ల గుడ్డ మాత్రం ఇక్కడ దాకా వేసుకుని ఉన్నాడు. మొత్తం అంతా గుడ్డ లేదు. ఆ జడిసి నా దగ్గరికి వచ్చేసింది కదండి, ఇంకా ఏళ్ళ అత్తమని ఏం తినలేదు. మన్నాడు చచ్చిపోయింది. కుక్క చచ్చిపోయింది. ఇందాక ఎవరు కుక్కలు అవి చనిపోలేదు, మేక ఏమి చనిపోలేదు అని చెప్పేసి అన్నారు. కుక్క ఆడి కాళ్ళలోకి వెళ్ళి పడి నా దగ్గరికి వచ్చేసింది. కేహం ముట్టుకోలేదండి, కేహం ముట్టుకోలేదు. ముట్టుకోకన్నా 24 గంటలు ఉంది, చచ్చిపోయింది. అది కూడా మా మనవాళ్ళు ఫోటో తీశారు, నా సెల్లో పెట్టారు. ఓకే ఓకే, ఆ ఫోటోలు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు. ఉన్నాయి. ఉప్పు అవి చూసి దాన్ని అన్నీ పట్టుకెళ్ళి దాన్ని గొయ్యి తీసి దాన్ని ఇచ్చేసాను. నా పక్కనే పడుకుని దానికి ఒక్క పేరు చెప్తే నాకు ఏడిపోతుంది. అది చిన్నప్పటి నుంచి నా దగ్గర చాలా సేహంగా ఉందండి. మా అబ్బాయిల కంటే ఎక్కువ సేహంగా ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది స్థానికులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదంతా కట్టు కదండి, ఏమి లేదు, ఈ శివాలయం ఏదైతే ఉందో దీని వెనకాల సంథింగ్ ఎక్కడో కొన్ని నిధులు ఉన్నాయి, అది తవ్వుకోవడానికి పూజలు చేయడానికి వస్తుంటే అడ్డుపడుతున్నారు గ్రామస్తులు అని చెప్పి ఎవరో ఇలా కల్పిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు అడ్డుపడినాకి దాని గురించి అయితే ఆ పక్కన ఒకరికే అవుద్ది, కానీ ఊరంతా వ్యవహారం జరగదు కదండి. ఇప్పుడు అదేదో నిధులు ఉన్నాయి, తవ్వుకోనాకి వచ్చారు అనుకుందారే. అనుకుంటే ఎక్కడైతే అక్కడ ఆ మాపు 2 మాపులు ఏదో జడిపించి చక్కబెట్టి పోతారు. ఈ పండగ వెళ్ళిన కాడి నుంచి వాయించేస్తుంటేని పండగ వెళ్ళిన కాడి నుంచి అనిపించమే. ఇప్పుడు ఈ 4-5 రోజుల్లో మళ్ళీ ఏమైనా కనిపించాడు అతను? ఈ కరెక్ట్గా నాకు వారం అవుతుందండి నాకు కాపాడి. అయ్యాల నుంచి ఎక్కడేం జరుగుతుంది అన్నది తెలదు, కానీ మాలపిల్లోని ఆ చివరిని అలజల్లి జరుగుతున్నాయి అంటున్నారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను బయటికి రాకుండా టైం అవుతులోకి లోనే మేము అందులో చక్కబెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనకి కొన్ని మట్టి గోడలు ఇలా కోట ప్రాకారాలకు కనబడుతున్నాయి. అది కోట ఏంటి, దీని గురించి ఒకసారి చెప్పండి. మీకు ఏమైనా ఐడియా ఉందా వీటి గురించి? ఏ కోట అని చెప్పి అనుకోరండి మా తాతలు మా నాన్నలాళ్ళు. కోటల్లో ఈ గుర్రాల దొడ్లు, ఈ ఏనుగుల దొడ్లు, ఇవన్నీ దొడ్లు, ఇవన్నీ వ్యవహారాలు ఎప్పుడో రాగి పట్టాల మీద రాసి అనుకుంటుమే, కానీ మాకు తెలీదు. చెప్పి మా ఇంటి తోటలో అయినా కాడికి ఎప్పుడో అప్పుడెట్టిన గోడలే, కానీ మళ్ళీ ఒకవేళ ఏమన్నా తవ్వుతూ ఏదన్నా ఏ గోడ తవ్వుతుంటే చిన్న అబ్రహాల్లాంటి అలాంటివి కాపాడుతుంటాయండి. ఉండొచ్చు పోవచ్చు, అవి మన ఎవరికైనా దొరికే అసలు మామూలుగా ఎవరికి ఏం దొరికినట్టు అనిపించలేదు. మేము అది పట్టింపుగా చూసింది లేదు. ఏయో ఎండి రూపాయి కాసులు కానీ ఇలాంటివి దొరుకుతున్నాయండి. ఏదన్నా మట్టి కూడా గట్ట ఎప్పుడన్నా నేను పడుతూ ఒకసారి ఇంత కుండ లాంటిది తగిలింది. అందులో ఎండు రూపాయి కోసం 4 ఎన్నో ఉన్నాయి. పుట్టమట్టి కావాలంటేని గోడ తవ్వుతుంటేని ఉండొచ్చండి, లేకపోవచ్చు. ఇది మాత్రం భయం మాత్రం మమ్మల్ని అందరినీ చాలా ఏదించి ఏడిపించున్నారండి. ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతం నుంచి అతనైతే వస్తున్నాడు అని అయితే చెప్తున్నారు. కాకపోతే స్థానికులు చెప్పేటటువంటి కథనం ఏంటంటే, ఈ దగ్గరలో కొన్ని ఇల్లీగల్గా సారా బట్టీలు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటిదంతా కూడా ఈ ఏటుగట్టు మీద నుంచే వాళ్ళైతే వెళ్తూ వస్తూ ఉన్నారు. సో ఆ స్మగ్లింగ్ ఏదైతే జరుగుతుందో
దానికి అనుకూలంగా ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని రాత్రిపూట భయభ్రాంతులకు గురిచేస్తే జనసంచారం తగ్గి అది కొంచెం సాఫీగా జరగడానికి ఎవరో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి కథనం కూడా వినబడుతుంది. కాండ్రకోట గ్రామానికి సంబంధించినటువంటి స్థానికులు ఒకరు మనతో ఉన్నారు. అసలు అతను కూడా అడుగుదాం. సార్, ఇప్పుడు ఈ వెనకాల నుంచి ఏదైతే ప్రాంతం ఉందో అక్కడి నుంచి అఘోరాయో లేకపోతే దెయ్యం ఏదో వస్తుంది అంటున్నారు కదా, ఎటు నుంచి అండి? అగో ఆ మూల నుంచి నైరుతి మూల నుంచి అండి, కొబ్బరి చెట్లు అంతండి అలా వస్తుందండి. వస్తుంది అలా వచ్చి మాపులు ఊరని తిరుగుతుందండి. మీకు ఏమైనా అక్కడి నుంచి ఏమైనా ఆకారం నుంచి అరుపులు ఏమైనా వినబడుతున్నాయి? మీకు అరుపులు వినబడుతున్నాయండి. కో 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 అంటుందండి, ఊ అంటుందండి. మళ్ళీ అంటే సుమారు ఏ ప్రాంతంలో వినబడుతున్నాయి అంటే రాత్ర పగల లేకపోతే సాయంత్రం? నైటు 12, 1 గంటకి 2 గంటలకి అలా వినబడుతుందండి. ఆ మాంత్రికుడు పూజలు చేశాడు అని చెప్పిన ప్రాంతాన్ని కూడా స్థానికుల సాయంతో గుర్తించి నిజంగా చూసిన వారి యొక్క అభిప్రాయాలు కూడా సేకరించాం. ఎవరైతే ఈ అఘోరా కానీ దెయ్యం కానీ ఏదైతే అనుకుంటున్నారో అతను ఇక్కడికి వచ్చి పూజలు చేశాడని చెప్పేసి చెప్తున్నారో ఆ ప్రదేశానికి అయితే మనం వచ్చాము. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, అంటే ఆ పూజ చేసిన తర్వాత చూసిన ఒక వ్యక్తి అయితే ఉన్నారు. అతను అడిగి మనం తెలుసుకుందాం. సార్, అసలు మీరు ఏం చూశారు ఇక్కడ? అతను ఏం చేశాడు? ఆ రోజు చెట్టుగడ పూజలు గంట చేశారండి. కొబ్బరికాయలు నిమ్మకాయలు అన్నీ కూడా వేసారు. మేమేమో మామూలుగా దిగదూచి పారేస్తారు కదా అనుకున్నామండి. దిగదూచి పారేస్తారు కదా అనుకున్నామండి. మేము మామూలు అయ్యి అనుకుని ఇంకా అలా వచ్చారండి. బొమ్మ ఒకటి, కోడి ఒకటి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు గంటనండి. మనకు తెలియలేదండి ఇక్కడ పూజలు గంట చేశారండి. అంటే ఇంతకుముందు ఒకసారి తోసామండి, అప్పుడు అదేం లేదండి. ఇక డైలీ 8, 9 ఆ టైంకి వచ్చి కూర్చుంటే అక్కడ మనిషి కనపడుతుందండి. ఇక్కడ నుంచి కూర్చుంటేనే రాత్రి నైట్ అండి. అక్కడికి వెళ్దాకి కనపడట్లేదండి, మళ్ళీ మాయమైపోతున్నాడండి. అంటే ఎలా పరిగెట్టి పారిపోతున్నాడు లేకపోతే మా అమ్మ మాయమైపోతున్నాడండి. అటు పరిగెడుతున్నాడు తెలియట్లేదండి. మామూలు సత్తి ఏదో ఉందండి, కన్ను కొట్టేది కడుతున్నాడండి. అలాగ ఒక 6 రోజులు నైట్ 10, 11, 12, 1 గంట ఆ టైం దాకా తిరిగామండి. లేదండి, దొరకలేదు. సుమారు ఎంతమంది, అంటే ఎంతమంది కుర్రాళ్ళు మీరు తిరిగి ఉంటారు గ్రామంలో? 50 మంది, ఒక 60 మంది ఉంటారండి. పెద్ద పెద్ద కేకలు 8, 9 ఆ టైం కేకలు గంట వేసేవాడండి. ఆ కేకలు పెట్టి మేము సైలెంట్ కాపలా కాసేవాళ్ళు అండి. అయినా కూడా దొరికేవాడు కాదండి. ఎక్కడ ఈ ప్రదేశం ఎక్కడైతే ఉందో ఇక్కడైతే అతను పూజ చేశాడని చెప్తున్నారు. సో ఒకసారి అంటే అతను ఏం చూశారు, ఇక్కడ ఏం పూజ చేశాడో, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మేము వచ్చి వద్దు బాబే పొద్దున 9 అయిపోయిందండి. పొద్దున మాపులకు తెలంగాణ తొక్కుపోయి కుర్రోళ్ళు తొక్కుపోయి నిమ్మకాయలు, కోడిగుడ్లు అవి ఉన్నాయి, బొమ్మ అది ఉన్నాయి. నిమ్మకాయ ఒక 6 నిమ్మకాయలు, ఒక 6 కోడిగుడ్లు, ఎంత చొప్ప సిదిగిపో ఉన్నాయి. బొమ్మది మా ఊళ్ళో వారు బొమ్మ అంటే తోసి కర్తలు తోసి పారేసండి కాళ్ళలో. అంటే ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ అతను ఎవరో మీరు చూసారు అసలు? అతన్ని ఇక్కడ చూడలేదండి. ఇక్కడ అయితే ఆపలేదు, ముందు కూడా ఆపలేదండి మాకు. అవన్నీ అయిపోయి ఒక ఆడు మాకు వచ్చి 9 కూర్చోండి, ఆ చెట్టు కూర్చోండి. ఈ చెట్టు కూడా తెల్లగా తెస్తున్నాడు, గొబ్బరి చెట్టుకి మైంగాని. సుమారు ఎన్ని అడుగులు ఉండొచ్చు? ఒక 7 అడుగులు ఉంటాడండి. నా ఎత్తున అప్పటిని పొరక పైన ఇంకా పొర పడుతుందా నాకు ఇక్కడ అప్పటి అరుగు కూర్చుంటాను, అందులో కూర్చుంటాను. తెల్లగా ఉండి చెట్టుకి మైగానండి. నేను ఒకరిని ఏం రాకండి తెల్లగా పడితేనే ఉత్తర ప్రయత్నం మా బయట మామూలు 11, 12 కూర్చున్నాను. అక్కడ అయ్యి అంటారు మొట్లకి ఆపడుతుంది, తెల్లగట్లా ఆపడుతున్నాను. ఒకనాడు మా ఊరు బయటకు వెళ్తే కాపాడండి. అప్పటి మా ఊరు వెనక్కి వచ్చేది అని చూసి ఇక్కడ బయటకి వెళ్తాను. బయటకు వస్తారు మా ఊళ్ళు అందరూ. దాకా వస్తే వెళ్ళిపోయి వెనక్కి వచ్చేది మా ఊరు ఉద్యోగం వచ్చి అయ్యాక మా ఊరు వస్తాయి మాట్లాడికి. ఇప్పటివరకు మనకి స్థానికంగా ఉన్నటువంటి రైతులను కానీ గ్రామస్తులను కానీ చాలామందిని అయితే అడిగాము. సో ఆ అఘోరాయో లేకపోతే దెయ్యమో ఉందా లేదా అనేటువంటి దాని మీద వాళ్ళైతే వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్పారు. సో వాళ్ళకన్నా కూడా ఇతరైతే ఒక ఆయన ఉన్నారు, ఈయన యువకుడు, చదువుకున్నటువంటి వ్యక్తి. అసలు ఈయనేమంటున్నారు దాని గురించి, నిజంగా అది ఉందా లేదా లేకపోతే అభూత కల్పన ఎవరైనా క్రియేట్ చేస్తున్నారనేటటువంటిది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు నిజంగానే ఇది ఉందని మీరు నమ్ముతున్నారా? అంటే మీరు కొంచెం చూస్తే చదువుకున్న వాళ్ళగా అయితే కనబడుతున్నారు, ఉందా? ఉందండి, డెఫినెట్లీ అయితే ఉందండి. ఇప్పుడు సాయంకాలం 8 నైట్ 8 దాటిన కానీ నుంచి డెఫినెట్గా కోతలు వినబడుతుందండి అందరికీ. కోతలు వినబడిన 10 నిమిషాలకి ఆటోమేటిక్గా ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాడు అండి. ఎవరో ఒకరు కనపడతాం అండి, మాయమైపోవడం. ఎవరో ఒకరు కనిపించడం, మళ్ళీ ఈ ఈదులో కనిపించాడు అనుకోండి, నెక్స్ట్ వీధి మళ్ళీ అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం అండి, మళ్ళీ వేరే వీధికి జంప్ అవుతున్నాడు అండి. అక్కడ ఎవరికో కనిపించడం, బిల్డింగ్ మీద దూకడము, చెట్టు మీద ఇంకో దాని దూకడం, కనిపించి ఓ నలుగురు కనిపించడం, మాయమైపోవడం, స్కూల్ బిల్డింగ్ల మీద తిరగడం, పాడుపడ్డ ఇళ్లలో తిరగడం, కన్ని పిల్లలు ఇంట్లో కడ తిరగడం, ఈ రూపంలో ఎవరికో కనపడుతున్నాడండి. కనిపించి ఆటోమేటిక్గా వాళ్ళు జనం పోగేటప్పటికి మాయమైపోతున్నాడు అండి. ఆటోమేటిక్గా ఒక 10 మీటర్ల దూరం పరిగెడుతున్నాడండి. పరిగెడతం అయితేనండి. ఇప్పుడు వితౌట్ డ్రెస్లో ఉన్నారని కొంతమంది అంటున్నారండి, కొంతమంది వైట్గా ఒక్కొక్కరికి ఒక్కో యాంగిల్లో కనపడుతున్నారండి రూల్కి అయితేనండి. అంటే మీరు ఒక విద్యాధికుడిగా అసలు మీరేమనుకుంటున్నారు? నేనైతే ఉందనుకుంటున్నానండి డెఫినెట్లీ. అంటే ఎందువల్ల, అంటే దేని ప్రకారం మీరు ఉందని అయితే అనుకుంటున్నారు? ఇక్కడ నాకు తెలుసండి, పూర్వం నుంచి పెద్దలు అనుకునేది, గ్రామ ప్రజలు అనుకునేది, మా పురాతన తాతలు అనుకునేది కూడా ఇక్కడ శివాలయం టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్లో నిదంటూ ఉందని చెప్పేసి చాలామంది అనుకున్నారండి. చాలామంది అనుకుంటూ ఉందని చెప్పేసి కొంతమంది అనుకుంటారండి చాలా వరకుని.
బ్రహ్మసూత్రం ఉన్న లింగం అండి, కాండ్రకోట శివాలయం. చాకండ కోటేశ్వర గారు చెప్తారు చూడండి, ఆ బ్రహ్మసూత్రం ఉన్న లింగం అనమాట అండి. ఇక్కడ ఒకప్పుడు ఇది కాండ్రకోట కాదండి, కానుకోట అండి. కానుడు అనే రాజు పరిపాలించేవాడు అండి. ఇక్కడ 36 ఎకరాలు సైటు పరిపాలించేవాడు అండి. ఇక్కడ కుండలు కూడా ఉన్నాయి, మట్టి కుండలు కూడా దొరుకుతాయండి, ఇప్పటికీ ఎవరికన్నా సరే దొరుకుతాయండి. ఒక 15 years బ్యాక్ అండి ఇక్కడ తవ్వకాలు ఏం చేస్తాయండి, బుద్ధుడి విగ్రహం పడ్డదండి. బుద్ధుడి విగ్రహం 3 అడుగులు 2 అడుగులు ఎడల్పు బుద్ధుడి విగ్రహం దొరికిందండి. ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వచ్చి పట్టుకుపోయారండి అప్పట్లో, కాకినాడ నుంచి ఎవరో వచ్చి పట్టుకుపోయారండి. ఇప్పటికీ మీరు చూడాలంటే కాకినాడలో మ్యూజియం ఉంది కదా, అక్కడ చూడొచ్చని కావాల్తేనండి. అలా ఇక్కడ మట్టి కుండలు దొరకడం, గోల్డ్ కాయిన్స్ దొరకడం, గోల్డ్ దొరకడం ఇటువంటివన్నీ జరిగాయండి. ఇంక ఈ సరౌండర్లోనే జరిగాయండి, ఇదంతా జరిగిందండి. ఈ గుళ్ళో ఇది నిధులు ఉండవు అనేది అదైతే పూర్వం నుంచి వస్తుందని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నారండి. అంటే ఇప్పుడు ఆ తవ్వకాలకి అడ్డొస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను భయభ్రాంతులకు గురి చేయడానికి ఎవరైనా అలాంటి ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారంటారు మీరు? అంటే కొంతమంది ఇప్పుడు ఊరి పెద్దలు ఏమనుకుంటున్నారంటే అండి, ఊరి పెద్దలందరూ ఎవరో ఇద్దరు తీసుకొచ్చారు, ఒక 2 వ్యక్తులు కలిసి ఒక ఏజెన్సీ నుంచి శుద్ర పూజలు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఈ జనాలని భయభ్రాంతులు చేద్దాం, భయభ్రాంతులు చేస్తే ఆటోమేటిక్గా రోజులకు చాలా వరకు ఖాళీ చేసి వెళ్ళిపోతారు కదా, గుడి సరౌండర్కి రారు కదా, రానప్పుడు మన పని సింపుల్గా అవుద్ది కదా అనే ఉద్దేశంతో కొంతమంది అనుకుంటున్నారండి. అంటే ఇది అనుకుంటమే కానండి, ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదండి. నిధులైతే ఉండటమైతే ఉన్నాయని చెప్పేసి పూర్వం నుంచి పెద్దలు అనుకుంటున్నారండి. మరి ఎంతవరకు అనేది నిజం అనేది మనం చూడలేదు కదండి. అంటే గ్రామ పెద్దలు అనుకుంటే నేను చెప్తున్నాను అంతే అండి, పాయింట్ అండి. ఈ న్యూస్ కూడా కొంతమంది ఎందుకు చెప్తలేదంటే జనం కూడా భయపడుతున్నారు కదా. ఇప్పుడు ఏమీ జరగకపోతే పూజలు ఎందుకు చేస్తున్నారండి మామూలుగానే? రుద్రవామాలు చండీ వామాలు ఎందుకు చేస్తున్నారండి? లేని ఇంత లక్షలు ఖర్చు పెట్టండి, ఇప్పుడు చండీ వామం రుద్రవామం చేస్తున్నారండి. మొత్తం 3 లక్షల ప్యాకేజ్ అండి మొత్తం మీద. అక్కడ రుద్రవామం మన అష్ట దిగ్బంధన వామం ఏదో చేయించారు, చండీ వామం అండి. ఒక నైట్ చేయడానికి ₹1,00,000 వచ్చండి. మరి ఇటువంటి ఎందుకు చేస్తున్నారండి? ఇవన్నీ అపోహలు అనేవి మానేచ్చు కదండి, ఎవరింట్లో వాళ్ళు పడుకోవచ్చు కదండి. ఇది కూడా ఆలోచించాలి కదండి పాయింట్ కూడా అండి. మరి పూజలు చేయించడం, ఈ ప్రస్తుతాలు రావడం మరి ఏంటంటారు పాయింట్ అండి? ఈ కాండ్రకోట అనేటటువంటి గ్రామంలో మనం మంగళవారం విరూపాక్ష అనేటువంటి సినిమాలు చూసాము. కాకపోతే ఆ సినిమాల్లో మంగళవారం మాత్రమే దెయ్యం కనబడుతూ ఉంటుంది. కాకపోతే ఈ ఊర్లో మాత్రం మంగళవారం, బుధవారం, శనివారమే కాదు ప్రతిరోజు కనబడుతుంది. దాదాపుగా 20 రోజుల నుంచి ఇక్కడైతే ఆ దెయ్యం అనేటటువంటిది కనబడుతోంది అని చెప్పేసి అయితే స్థానికులు అయితే అంటున్నారు. బట్ జన విజ్ఞాన వేదిక కానీ కొంతమంది స్థానిక గ్రామస్తులు కానీ ఇందులో వాస్తవాలు అయితే లేవు, ఏమి కనబడట్లేదు, ఇదంతా స్థానికుల భ్రమని కొంతమంది అంటున్నారు. కాకపోతే నిధులు ఉన్నాయి, ఈ శివాలయం వెనకాల ఏదైతే ప్రాంతం ఉందో అక్కడైతే నిధులు ఉన్నాయి, దాని తవ్వకం కోసం కొంతమంది ప్లాన్ చేశారని ఒకళ్ళిద్దరు అంటున్నారు. ఇది అన్నీ కాదు, అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటి ఇక్కడ దొంగసారి బట్టీలు అయితే కొన్ని ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఇక్కడ స్మగ్లింగ్ చేసుకోవడానికి ఏటుగట్టు మీద నుంచి వెళ్తున్నారు, వాళ్ళకి అడ్డంగా ఉంది. ఒకవేళ నెక్స్ట్ వచ్చేటటువంటి అమ్మవారి జాతర ఏదైతే ఉందో అది కనుక జరిగితే వాళ్ళ యొక్క వ్యాపారానికి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి వాళ్లే కొందరిని పురమాయించి చేయిస్తున్నారని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. బట్ అసలు వాస్తవం ఏంటి అనేటటువంటిది ఇప్పటివరకు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో D5 న్యూస్, సూర్య.